Welcome back, guys. This is Madhav PVL. So మనం ఇవాళ CO3 CO4 ఫైనల్ రివిజన్ చూద్దాం ఎలిమెంట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్లో. సో ఫస్ట్ క్వశ్చన్, సో డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ఎజైల్ అండ్ కాన్బన్. సో ఎజైల్ మెథడాలజీ, కాన్బన్ మెథడాలజీ గురించి మీరు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే. సో ఎజైల్ కాన్బన్ గురించి నేను ఇక్కడ తర్వాత పేజెస్లో చెప్తాను, బట్ ఇక్కడ బేసిక్గా మీరు తర్వాత నోట్స్ రిఫర్ చేసుకుంటే ఈ డిఫరెన్సెస్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్, వేరే ఇట్ ఈస్ అ మేనేజ్మెంట్ మెథడ్ అన్నట్టు. సో ఇట్ breaks entire project into parts. It shows the workflow. ఓకే, ఒక పని చేద్దాం, ఈ క్వశ్చన్ పక్కన పెడదాం. సో ఫస్ట్ అసలు స్క్రమ్ ఏంటి, కాన్బన్, ఎజైల్ అవన్నీ ఏంటి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. సో ఇది ఒక బేసిక్ వాటర్ ఫాల్ మోడల్ లాగా కదా. సో ఇది రాంగ్, దీన్ని కన్సిడర్ చేసుకోవద్దు. సో స్క్రమ్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ ప్రాక్టీసెస్. లైట్ వెయిట్ ప్రాసెస్ ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ. సో ఇక్కడ ఏంటంటే వర్క్ డివిజన్స్ అనేవి జరిగి సో ప్రాసెస్ అంతా నీట్గా కంప్లీట్ అవుతుంది. సో యూజెస్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ ప్రాక్టీసెస్. ఇంక్రిమెంటల్ ప్రాక్టీసెస్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్క పార్ట్గా వర్క్ డివైడ్ చేసుకుని ముందుకు వెళ్ళడం అన్నట్లు. సో ఇక్కడ బేసిక్గా ప్రొడక్ట్ బ్యాక్లాగ్. సో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అనేది ఏంటంటే యూజర్ నుంచి మనకు వచ్చిన యూజర్ స్టోరీస్ కానీ, లేదంటే మనం అసలు ఆ సాఫ్ట్వేర్ ఎందుకు బిల్డ్ చేద్దాం అనుకుంటున్న ఒక మెయిన్ ఎయిమ్ కానీ అవంతా కలిపి మనకి ప్రొడక్ట్ బ్యాక్లాగ్లో ఉంటుంది. సో బేసిక్గా ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్లో నుండి కొంచెం డేటా తీసుకొని మనం స్ప్రింట్ ప్లానింగ్లోకి తీసుకుంటాం. సో స్ప్రింట్ ప్లానింగ్ ఇన్ ద సెన్స్ ఆ టోటల్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్లో ఇక్కడ మనం చూస్తే ఇంత ప్రొడక్ట్ బ్యాక్లాగ్లో ఈ ఒక్క పార్ట్, అంటే ఇది ఏ పార్ట్ అయినా అయి ఉండొచ్చు, కానీ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుని నేను స్ప్రింట్ ప్లానింగ్లోకి తీసుకెళ్ళాను ఆ పార్ట్ని. సో స్ప్రింట్ ప్లానింగ్ ఏంటి? స్ప్రింట్ ప్లానింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ పార్ట్ని ఒక ఎఫెక్టివ్ వేలో ఒక కోడ్ లాగా కానీ, లేదంటే ఒక సాఫ్ట్వేర్ లాగా ఎలా తయారు చేయాలని ఆలోచించడమే ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్లో, స్ప్రింట్ ప్లానింగ్లో చేసే పని. సో స్ప్రింట్ బ్యాక్లాగ్లో ఏంటంటే ఇక్కడ డివిజన్ ఆఫ్ వర్క్, ఎవరు ఎలా వర్క్ చేయాలి, అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్ ఇదంతా అని చెప్పి ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్లో వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇటరేటివ్ మోడల్లో పీపుల్ అనేవాళ్ళు దీంట్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్లో ఉన్న డేటా తీసుకుని సర్టెన్ ఒక టీం వర్క్ చేస్తుంది, వేరే స్ప్రింట్ రివ్యూకి వెళ్తుంది. దాని తర్వాత దాని నుంచి వచ్చే ప్రోటోటైప్, ఆ ప్రోటోటైప్ స్ప్రింట్ రివ్యూలో నుండి ఒకవేళ మనకి ప్రోడక్ట్ నచ్చలేదంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది అన్నట్లు. ఇక్కడ నుండి స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటంటే, సో బేసిక్గా ఆ టీమ్, ఆ స్క్రమ్ టీంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చేస్తే, అంటే ఇప్పుడు మాకు దీని మీద ఎలా వర్క్ చేయాలో ఐడియా రావట్లేదని వాళ్ళు ఏదైనా కంప్లైంట్స్ రేస్ చేశారంటే దానివల్ల మనకి ప్రోటోటైప్ అనేది కరెక్ట్గా వర్క్ కాదు. ఎందుకంటే ఆ యూజర్ స్టోరీ క్లియర్గా లేదు, నేను ఈ వర్క్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని వాళ్ళకి అనిపించినప్పుడు స్ప్రింట్ రివ్యూ అనేది రాంగ్ అని వచ్చినప్పుడు స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళు చెప్తారు. మళ్ళీ స్ప్రింట్ ప్లానింగ్లోకి వెళ్ళి బ్యాక్లాగ్ని చేంజ్ చేసి స్క్రమ్ టీమ్తో మళ్ళీ వర్క్ చేయిస్తాం. సో ఫైనల్గా అది ఇంక్రిమెంట్ మోడల్లో. సో ఇంక్రిమెంట్ అంటే మళ్ళీ ఇంక్రిమెంట్. ఇక్కడ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్లో ఏమంటారంటే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అంటారు. ఇక్కడ ఇంక్రిమెంట్ స్టేజ్లో వర్క్ విల్ బీ కంప్లీటెడ్, వేరస్ ఈ స్ప్రింట్ రివ్యూలో వచ్చేసరికి ఒకవేళ ఏదైనా రాంగ్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నట్లు. సో అలా ఇంక్రిమెంట్ అదంతా వర్క్ చేసుకుంటాం, స్ప్రింట్ ప్లానింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా ప్రోడక్ట్ బ్యాక్లాగ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకుని ఇలా ఒక స్క్రమ్ వర్క్ అనేది ఇలా జరుగుతుంది. సో వాట్ ఈస్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్? ప్రోడక్ట్ బ్యాక్లాగ్ విల్ కంటైన్ ద హోల్ డేటా విచ్ ఇస్ గివెన్ బై ద క్లయింట్, we need to just divide them into parts and convert them into sprints. సో వాటిని మనం ఒక డిఫరెంట్ పార్ట్స్లోకి డివైడ్ చేసుకుని స్ప్రింట్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో స్ప్రింట్ అంటే ఏంటి? స్ప్రింట్ ఇస్ నథింగ్ బట్ ద డివిజన్ ఆఫ్ వర్క్ అనేది ఒక పర్టికులర్ ఇంక్రిమెంట్స్లో జరగాలి కదా, ఆ ఇంక్రిమెంట్నే ఇక్కడ మనం స్ప్రింట్ అంటాం. సో నెంబర్ ఆఫ్ స్ప్రింట్స్ కంప్లీట్ అయితే ఆ ఫైనల్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో స్ప్రింట్ ఇస్ నథింగ్ బట్ ఆ పర్టికులర్ ఇంక్రిమెంట్ అన్నట్లు. సో స్ప్రింట్ బ్యాక్లాగ్ ఇట్ కంటైన్స్ ద డేటా విచ్ నీడ్ టు బి గివెన్ టు ద స్క్రమ్ టీమ్. సో స్ప్రింట్ బ్యాక్లాగ్లో వచ్చేసరికి ఆ టీమ్కి ఇవ్వాల్సిన డేటా మొత్తం స్టోర్ అయ్యి ఉంటుంది. సో స్ప్రింట్ బ్యాక్లాగ్లో ఇందాక నేను చెప్పినట్లు. సో స్క్రమ్ టీమ్ వచ్చేసరికి సో బేసిక్గా ఎవరైతే ఆ పర్టికులర్ స్ప్రింట్ మీద వర్కౌట్ చేస్తారో వాళ్ళే స్క్రమ్ టీమ్. సో డైలీ స్క్రమ్ అనేది ఇక్కడ, సో డైలీ స్క్రమ్ అనేది
బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఎవ్రీడే వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు డైలీ ఒక మీట్ జరుగుతుంది. సో ఆ మీట్లో ఏంటంటే ఇట్ విల్ బీ అప్ టు 10 to 15 minutes అన్నట్లు. సో ఒక 10 to 15 minutes డైలీ ఒక మీట్ జరుగుతుంది. ఆ మీట్లో వాళ్ళు కొత్తగా ఏమీ మాట్లాడుకోరు. జస్ట్ ఆ కంప్లీట్ డే మొత్తంలో వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటి, అది ఎలా కంప్లీట్ చేయొచ్చు అనే దాని గురించి ఒక 10 to 15 minutes ఒక స్మాల్ మీట్ లాగా జరుగుతుంది. ప్రతి టీం మెంబర్ కలిసి ఒక మాట్లాడతారు దాని గురించి. సో అది ఎలా వర్కౌట్ చేయాలి అనేది. సో డైలీ స్క్రమ్ అనేది అది. సో ఇంక్రిమెంట్ వచ్చేసరికి నాన్ డిప్లయబుల్ ప్రోడక్ట్. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఏంటంటే ఒక్కొక్క ప్రోటోటైప్ లాగా అన్నట్లు. సో ఇప్పుడు మనం ఒకవేళ జనరల్గా ఒక కోడ్ రాసామంటే ఒక్కొక్క పర్టికులర్ ఫంక్షన్ అనేది క్రియేట్ అయినప్పుడల్లా మనం వాళ్ళకి వెంటనే అది తీసుకెళ్ళి చూపించడం అన్నట్లు ఇంక్రిమెంట్ అంటే. ఒక పార్ట్ కంప్లీట్ అవగానే మళ్ళీ చూపిస్తాం, ఇంకో పార్ట్ అలా. నాన్ డిప్లాయ్ చేసే ప్రోడక్ట్ కాదు అది. డిప్లాయ్ అంటే ఏంటంటే కంప్లీట్గా అన్ని ఫంక్షన్స్ ఒక పర్టికులర్ ప్రోగ్రామ్లో ఉందంటే దట్ ఈస్ అ డిప్లాయబుల్ ప్రోడక్ట్, అంటే అది ఫైనల్గా యూజర్కి వెళ్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పార్ట్స్గా వచ్చే ఒక్కొక్క ప్రోడక్ట్ ఇంక్రిమెంట్స్ కిందకు అవుతుంది. సో స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్, ద థింగ్స్ దట్ టీమ్ మెంబర్స్ డిస్కస్ ఆఫ్టర్ ఎవ్రీ ఇంక్రిమెంట్. ప్రాబ్లమ్ ఉంటే ప్రాబ్లమ్ చెప్తారు, బెనిఫిట్స్ ఉంటే బెనిఫిట్స్ చెప్తారు. బెనిఫిట్ ఇన్ ద సెన్స్ కంప్లీట్ అయితే కంప్లీటెడ్ అని అలా. సో అవన్నీ ఈ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్లో మాట్లాడతారు. సో సీక్వెన్షియల్ వర్సెస్ ఓవర్లాప్. సీక్వెన్షియల్ అంటే వాటర్ ఫాల్ మోడల్ అలాంటివి, స్టెప్ బై స్టెప్ లీనియర్ వేలో జరిగేదంతా సీక్వెన్షియల్ వే అన్నట్టు. వేరే ఓవర్లాప్ వచ్చేసరికి వర్క్ అనేది ఇక్కడ డివైడ్ అయిపోతుంది. ఎవరి వర్క్ వాళ్ళల్లో అలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళేది ఓవర్లాప్. సో సీక్వెన్షియల్ వచ్చేసి రిక్వైర్మెంట్స్, డిజైన్, కోడ్, టెస్ట్. కానీ ఇక్కడ ఓవర్లాప్ వచ్చేసరికి రిక్వైర్మెంట్స్ ఒకళ్ళు కలెక్ట్ చేస్తారు, డిజైన్ ఆస్పెక్ట్స్ ఒకళ్ళు చూసుకుంటారు, కోడింగ్ ఒకళ్ళు, టెస్టింగ్ ఒకళ్ళు. సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఒక దాంట్లో ఒక సంబంధం లేకుండా ఓవర్లాప్ అయిపోయి వర్క్ అనేది జరుగుతుంది అన్నట్లు. సో సీక్వెన్షియల్ వర్సెస్ ఓవర్లాప్ అంటే అది. స్క్రమ్ ఫ్రేమ్వర్క్. సో స్క్రమ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి అసలు స్క్రమ్లో ఎవరెవరు ఉంటారు. సో స్క్రమ్ రోల్స్ వచ్చేసరికి ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, టీమ్. సో ఇక్కడ స్క్రమ్ మాస్టర్ అనేవాడు స్క్రమ్ టీమ్ అనే కేసులో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తారు. సో ప్రొడక్ట్ ఓనర్ వచ్చేసరికి అది ఎవరైతే మన ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తున్నారో అంటే వాళ్ళది కూడా ఇందులో ఒక సమ్ ఆఫ్ ది పార్ట్ ఉంటుంది. సో ఆ బ్యాక్లాగ్లో, ఆ ప్రొడక్ట్ బ్యాక్లాగ్కి సంబంధించిన డీటెయిల్స్లో కొంచెం వీళ్ళకి కూడా పార్ట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మనకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే వాళ్ళకి ఎలాంటి అవుట్పుట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేరే టీమ్ అనేది వర్క్ చేసే వాళ్ళు టీమ్ అన్నట్లు. సో సెరిమోనస్, స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్, డైలీ స్క్రమ్, ఇది పైనే చెప్పేశాను నేను. సో ఆర్టిఫాక్ట్స్, ప్రొడక్ట్ బ్యాక్లాగ్, స్ప్రింట్ బ్యాక్లాగ్, బర్న్ డౌన్ చార్ట్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ వర్క్ అంటే డే 1 వర్క్, డే 1 బర్న్ డౌన్ చార్ట్ అన్నట్టు. సో ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క బర్న్ డౌన్ చార్ట్ ఉంటుంది. ఆ వర్క్ కంప్లీట్ అయినాక దాన్ని పక్కన పెట్టేస్తాం అన్నట్లు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క చార్ట్ ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి ప్రొడక్ట్ బ్యాక్లాగ్, స్ప్రింట్ బ్యాక్లాగ్ పైనే చెప్పా. సో స్క్రమ్ రూల్స్, ప్రొడక్ట్ ఓనర్, సో ప్రొడక్ట్ మేనేజర్ ఆర్ అ స్పాన్సర్ అని నేను చెప్పినట్లు. సో హీ డిసైడ్స్ ద ఫీచర్స్, రిలీజ్ డేట్, ప్రయారిటీస్. అతను యాక్చువల్గా అతనికి కావాల్సిన ప్రోడక్ట్ ఏంటనేది మన చేత డిజైన్ చేసుకుని వర్క్ చేయించుకుంటారు ఫైనల్ ప్రోడక్ట్ కోసం. సో ప్రొడక్ట్ ఓనర్ ఇస్ అ మేనేజర్ ఆర్ అ స్పాన్సర్. సో స్క్రమ్ మాస్టర్ వచ్చేసరికి టీమ్ లీడ్, హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫ్రమ్ స్క్రమ్ ప్రాక్టీసెస్, రిమూవ్ పాలిటిక్స్, ఎవ్రీవన్ ప్రొడక్టివ్, మేక్ ఎవ్రీవన్ ప్రొడక్టివ్. సో టీమ్ లీడ్ అనేవాడు జనరల్గా స్క్రమ్ ప్రాక్టీసెస్కి రెస్పాన్సిబుల్ ఉంటాడు. సో హీ రిమూవ్స్ ది పాలిటిక్స్ అండ్ హీ విల్ మేక్ ఎవ్రీ టీమ్ మెంబర్ ప్రొడక్టివ్. సో ప్రాజెక్ట్ టీమ్ వచ్చేసరికి 5 to 10 members ఉంటారు. సో ఇందులో సమ్ ఆఫ్ ది కేటగిరీస్ ప్రోగ్రామర్, యూఐ డిజైనర్స్, క్యూఏ ఎక్సెట్రా. సో డిఫరెంట్ పీపుల్ ఎవరెవరు ఏ కేటగిరీస్లో ఈ మెంబర్స్ అనేది ఉంటారు అనేది ఇక్కడ ఉంది. సో మెంబర్స్ కెన్ చేంజ్ ఇన్ బిట్వీన్ స్ప్రింట్స్. కానీ ఒక స్ప్రింట్ అనేది స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేంత వరకు ఆ స్క్రమ్ టీమ్ మాత్రమే ఉండాలి. సో ఆ టీం అనేది మారడానికి ఖచ్చితంగా కుదరదు. బట్ మెంబర్స్ కెన్ చేంజ్ ఇన్ బిట్వీన్ స్ప్రింట్స్. అంటే ఒక స్ప్రింట్ తర్వాత ఇంకో స్ప్రింట్లో టీం అనేది చేంజ్ అవ్వటం పెద్ద విషయం ఏమీ కాదు. బట్ ఇన్ ద స్ప్రింట్, ఒక స్ప్రింట్ జరుగుతున్నప్పుడు అలా చేయడానికి కుదరదు. సో స్ప్రింట్ ప్లానింగ్ మెథడాలజీ, టీమ్ కెపాసిటీ,
ప్రోడక్ట్ బ్యాక్లాగ్, స్ప్రింట్ బ్యాక్లాగ్, బిజినెస్ కండిషన్స్, కరెంట్ ప్రోడక్ట్, టెక్నాలజీ, స్ప్రింట్ బ్యాక్లాగ్. సో ఇక్కడ వచ్చేసరికి ఈ రెండింటిని తీసుకుని స్ప్రింట్ గోల్ వస్తుంది, ఈ మూడింటిని తీసుకుని స్ప్రింట్ బ్యాక్లాగ్ వస్తుంది. సో ప్రయారిటైజేషన్, అనలైజ్, ఎవాల్యుయేట్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్, సెలెక్ట్ స్ప్రింట్ గోల్. సో స్ప్రింట్ ప్లానింగ్ వచ్చేసి డిజైన్ హౌ టు అచీవ్ అ స్ప్రింట్ గోల్, క్రియేట్ టాస్క్స్ ఫ్రమ్ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ ఐటమ్స్, యూజర్ స్టోరీస్ నుంచి టాస్క్స్ క్రియేట్ చేసుకోవటం, ఎస్టిమేట్ స్ప్రింట్ బ్యాక్లాగ్. సో నేను ఇదంతా పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది వేరే ఫిగర్ లాగా. సో డైలీ స్క్రమ్ మీటింగ్, డైలీ ఒక 15 to 10 minutes మీట్ జరుగుతుంది. ఎవ్రీవన్ ఆర్ ఇన్వైటెడ్, ఓన్లీ టీమ్ మెంబర్స్, మాస్టర్స్ కెన్ టాక్, నాట్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఏం జరుగుతుంది వర్క్ అనేది తెలుసుకోవడానికి డైలీ స్క్రమ్ మీట్లో డిస్కస్ చేస్తారు. సో క్వశ్చన్స్ ఆన్సర్డ్ బై ఈచ్ మెంబర్. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? సో వాట్ విల్ యూ డూ టుడే? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది బేసిక్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ స్క్రమ్ మాస్టర్ అనేవాడు ఆ టీమ్ని క్వశ్చన్ చేస్తారు. సో ఆ టీంలో ఉన్న ప్రతి మెంబర్ని. స్క్రమ్ ఆర్టిఫాక్ట్స్, ప్రోడక్ట్ బ్యాక్లాగ్, సో డేటా రిగార్డింగ్ దట్ ప్రోడక్ట్, హోల్ డేటా, యూజర్ స్టోరీస్ అంతా ప్రోడక్ట్ బ్యాక్లాగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండేది. సో స్ప్రింట్ బ్యాక్లాగ్ వచ్చేసరికి అందులో నుంచి ఒక యూజర్ స్టోరీని తీసుకుని ఒక స్ప్రింట్లోకి ఇస్తాం. ఆ స్ప్రింట్లో ఉన్న డేటానే ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్. స్ప్రింట్ బ్యాక్లాగ్ ఇస్ నథింగ్ బట్ ఏ పర్సన్ ఏ వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అనేది ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్లో ఉంటుంది. వెరస్ బర్న్ డౌన్ చార్ట్స్, వర్క్ దట్ నీడ్ టు బి కంప్లీటెడ్ విల్ బి మెన్షన్. సో ఒక్కొక్క డేకి ఒక్కొక్క చార్ట్, లేదంటే ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క చార్ట్ అనేది ఉంటుంది. సో work that need to be completed will be mentioned. So product backlog, basic requirements, a list of desired work on the project, list of user stories along with the story points, each point has value to the user, prioritized by the product owner, reprioritized at start of each sprint. So ఇక్కడ ఏంటంటే మొత్తం ఆ ప్రొడక్ట్ బ్యాక్లాగ్లో ఉండే డేటాలో చాలా వరకు మేబీ మనకు అన్యూజ్డ్ డేటా అనేది ఉండొచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఆ ప్రొడక్ట్ బ్యాక్లాగ్లో ఉన్న డేటా మొత్తం అంతా యూజర్కే ఇచ్చేస్తాం. సో యూజర్కి ఇచ్చి యూ జస్ట్ ఫిక్స్ ద ప్రయారిటీ, మీరే చెప్పండి ఇందులో ఏది ఇంపార్టెంట్, ఏది నేను ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి, ఏది నేను సెకండ్ ప్రయారిటీగా చూస్ చేసుకోవచ్చు. సో అవన్నీ మనం ప్రొడక్ట్ ఓనర్కే వదిలేస్తామా ఆ థింగ్స్ అంతా, వాళ్ళు ఎలా దాని మీద వర్కౌట్ చేయాలి అనేది. సో ఈచ్ పాయింట్ హ్యాస్ వాల్యూ టు ద యూజర్, రీప్రయారిటైజ్డ్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ఈచ్ స్ప్రింట్. సో వన్స్ స్ప్రింట్ స్టార్ట్ అయినాక ఈ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ అనేది చేంజ్ చేయడం కుదరదు. సో ముందే మనం ప్రోడక్ట్ ఓనర్తో మొత్తం అంతా డిస్కస్ చేసి ఒక పక్కాగా అనుకున్నప్పుడే మనం స్ప్రింట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో యూజర్ స్టోరీస్ అనేవి దే ఆర్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది యూజ్ కేసెస్. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి యూజర్ స్టోరీస్లో రాయటం జరుగుతుంది. సో హూ, కస్టమర్, సో వాట్, అతని గోల్ ఏంటి, వాట్ మస్ట్ బి అచీవ్డ్, అతనికి ఏం కావాలి. సో వై యూజర్ వాంట్ టు అచీవ్ దట్ గోల్. సో బేసిక్ థింగ్స్ ఇవి. సో అసలు యూజర్కి ఏం కావాలి, అది ఎందుకు కావాలి, అసలు యూజర్ ఎలాంటి వాడు, యూజర్ అంటే ఎవరు వస్తారు మన కేసులో, యూజర్స్ అనేవాళ్ళు. సో యూజర్ స్టోరీస్ అంటే అలా రాస్తాం. సో స్ప్రింట్ బ్యాక్లాగ్ గురించి నేను పైనే చెప్పాను. సో కామన్ మిస్టేక్స్, నో డైలీ అప్డేట్స్ ఆఫ్ స్ప్రింట్ బ్యాక్లాగ్, new work getting added to the iteration, product owner not allowed, no sprint review, documentation bad, scrum meet too long. So ivi some of the mistakes okavela raayali ante maybe what are the possible mistakes which can happen in this whole scrum annappudu manam ila deen gurinchi maatladochu. Adoption strategies, pilot project adoption strategy. So scrum creators encourage organization to adopt most difficult faculty, మోస్ట్ డిఫికల్ట్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ అడాప్షన్ స్ట్రాటజీ అనేది ఏంటంటే, సో స్క్రమ్ క్రియేటర్స్ అనేవాళ్ళు సో ఆర్గనైజేషన్కి ఒక మోస్ట్ డిఫికల్ట్ ప్రాజెక్ట్ని తీసుకోమని వాళ్ళు ఎప్పుడు సజెస్ట్ చేస్తారు. సో బిఫోర్ సెకండ్ ఇటరేషన్ ఎక్స్ట్రా మెంబర్స్ కస్టమర్స్ ఆర్ ఇన్వైటెడ్ టు అబ్జర్వ్ ద స్క్రమ్ మీటింగ్స్. సో ప్రతి ఒక 1 ఇటరేషన్ అనేది కంప్లీట్ అయినాక ఒకవేళ ఆ కంప్లీట్ ఆర్గనైజేషన్కి ఆ ప్రాజెక్ట్ టీం మీద ఒక మంచి హోప్ వస్తే, అంటే వాళ్ళు కంప్లీట్ చేయగలరు అని అనిపించినా ఏమైనా సరే, సో దే కాల్ ద ఎక్స్ట్రా మెంబర్స్ అండ్ కస్టమర్స్ టు అబ్జర్వ్ ద స్క్రమ్ మీటింగ్స్. ఆ స్క్రమ్ మీటింగ్స్ని చూడమని, అంటే వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఎప్పుడు పబ్లిక్గానే ఉంచుతారు. సో సెకండ్ gen of scrum projects can start before completion of first should be given some time to ripen. సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు ఫస్ట్ స్ప్రింట్ అనేది కంప్లీట్ అవ్వకపోవచ్చు, బికాస్ సమ్ ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ విచ్ వర్ రిక్వైర్డ్ బై దట్ పర్టికులర్ స్ప్రింట్ మే నాట్ బి అవైలబుల్. అంటే మనకి ఆ పర్టికులర్ స్ప్రింట్లో కావాల్సిన డేటా అనేది ఆ పర్టికులర్ టైంలో దొరక్కపోతే మేబీ ఇట్ మే టేక్ సమ్ టైమ్. సో వీ నీడ్ టు జస్ట్ గివ్ సమ్ టైమ్ టు రైపెన్ అంటే పండటం.
సో ఒక చెట్టుకి ఏదన్నా పూసినప్పుడు చెట్టు మీద ఏమన్నా ఒక చిన్న ఫ్రూట్ ఒక రా ఫ్రూట్ లాగా ఉంటే దాన్ని రైపెన్ అవడానికి మనం దానికి కొంచెం టైం ఇవ్వాలి. సో ఇక్కడ కూడా అంతే, సెకండ్ జనరేషన్ ఆఫ్ స్క్రమ్ ప్రాజెక్ట్స్ కెన్ స్టార్ట్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్. ఒకవేళ సెకండ్ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని పక్కాగా ఉంటే సో ఫస్ట్ది వెయిటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు సెకండ్ జనరేషన్ అనేది వర్కౌట్ చేయొచ్చు. సో ఎవ్రీ వన్ రికమెండ్ స్క్రమ్ ప్రాక్టీసెస్ టు ద హైయెస్ట్ లెవెల్. సో స్క్రమ్ అనేది హైయెస్ట్ లెవెల్లో రికమెండ్ చేస్తారు అన్నట్లు. సో స్ప్రింట్ రివ్యూ. సో టీమ్ ప్రెజెన్స్, వాట్ ఇస్ అకంప్లిష్డ్ డ్యూరింగ్ ద స్ప్రింట్, టేక్స్ అ ఫార్మ్ ఆఫ్ డెమో, హోల్ టీమ్ పార్టిసిపేట్స్, ఇన్వైట్స్ ద వరల్డ్. సో నేను చెప్పినట్టు వీళ్ళు చాలా ట్రాన్స్పరెంట్ ఉంచుతారు. సో థింగ్స్ అక్కడ ఏం జరుగుతున్నాయి టీంలో అనేదంతా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో స్ప్రింట్ రివ్యూలో వచ్చేసరికి వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేశారు అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ డెమో వాళ్ళు ప్రజెంట్ చేసి చూపిస్తారు. సో కాన్బన్ అనేది ఏంటి అంటే, సో బేసిక్గా కాన్బన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు అడిగితేనే ప్రోడక్ట్ అనేది వస్తుంది, లేదంటే రాదు. ఏంటి అంత చిన్నగా కాదు. సో బేసిక్గా అయితే అదే, ఇఫ్ యూజర్ demands a product, then the production is created అన్నట్లు. సో మెథడ్ which is used to reduce the waiting time at testing stage. After the testing machine accepts the work, then it gives a signal to give work. It helped us to visualize your work. సో ఇక్కడ ఏంటంటే వెయిటింగ్ టైం అనేది ఎక్కువ ఉండదు. సో బేసిక్గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ వర్క్ అనేది జరిగిన తర్వాత మాత్రమే దాని నెక్స్ట్ వర్క్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. సో ఒక వర్క్ అనేది జరిగిన తర్వాత అది సిగ్నల్ ఇస్తుంది, సో ఐఎమ్ ఫ్రీ నవ్. సో అలా ఫ్రీ ఉన్నప్పుడు సో నెక్స్ట్ వర్క్ అనేది అట్లా వెళ్తుంది. సో ఇట్ హెల్ప్ us టు విజువలైజ్ యువర్ వర్క్. అలా ఎందుకు అంటే ఒక్కొక్క వర్క్ అనేది సో మీకు అక్కడ ఏం జరుగుతోంది అనేది అక్కడ క్లియర్గా కనబడుతుంది ఈ కాన్బన్ వల్ల. సో కాన్బన్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద టొయోటా ప్రొడక్షన్ సిస్టమ్. సో ప్రొడక్షన్ ఇస్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ డిమాండ్. కస్టమర్ అడిగితే కానీ వాళ్ళు ప్రొడక్షన్ అనేది చేయరు. దిస్ మినిమైజ్ ద వేస్ట్. కోర్ పర్పస్ ఇస్ టు మినిమైజ్ ద వేస్ట్, బికాజ్ వాళ్ళు టొయోటా కంపెనీ వాళ్ళు యాక్చువల్గా మోటార్ బిజినెస్ కాబట్టి, సో ఇఫ్ దే బిల్డప్ సో మెనీ మోటార్స్, ఒకవేళ యూజ్ చేసే యూజర్స్ అనే వాళ్ళు తక్కువ ఉన్నారంటే ఇట్ మే గివ్ అ హ్యూజ్ లాస్, వేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్స్ ది రీజన్ యూజర్ అనేవాడు ఎప్పుడైతే వచ్చి నాకు ఇలా ఒక పర్టికులర్ మోటార్ కావాలి అని అడిగినప్పుడు, డిమాండ్ చేసినప్పుడు, సో ఈ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ బేస్డ్ అపాన్ ది కస్టమర్ డిమాండ్. సో క్రియేట్ మోర్ వాల్యూ టు ద కస్టమర్కి ఇక్కడ మోర్ వాల్యూ ఇస్తాం కాన్బన్లో. Kanban principles starts with what you are doing. Agree to pursue incremental change. Initially respect current roles, job titles. Encourage acts of leadership. సో కాన్బన్ ప్రిన్సిపల్స్ గురించి నేను ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో దీని గురించి చెప్తాను ఇంకా క్లియర్గా. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిన్సిపల్ ప్లేస్ అ మేజర్ రోల్. సో ప్రిన్సిపల్స్ అనేవి ప్రతి సాఫ్ట్వేర్ ప్రాసెస్ మాడ్యూల్ యొక్క ప్రిన్సిపల్స్లో మీరు చాలా పర్ఫెక్ట్ అయి ఉండాలి, అప్పుడే మనం కొంచెం ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయొచ్చు. సో 6 core practices of Kanban method. Visualize the flow of the work. లిమిట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే చూసినట్లు ఓకే మనం ఇక్కడ కింద మాట్లాడుతాం దాని గురించి. సో మేక్ పాలసీస్ ఎక్స్ప్లిసిట్, ఇంప్లిమెంట్ ఫీడ్బ్యాక్ లూప్స్, ఇంప్రూవ్ కొలాబరేటివ్లీ. ఇక్కడ మనం మామూలుగా ఇంగ్లీష్ అయితే చదివితే అర్థమైపోతుంది. సో ఫ్లో ఆఫ్ వర్క్ అనేది విజువలైజ్ చేయొచ్చు. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఒక పర్టికులర్ ఫ్యాక్టరీలో ఇన్నే మనం చేయగలము అంటే ఆ కొన్ని చేసిన తర్వాత మాత్రమే కొత్త ఆర్డర్స్ అనేవి ఇవ్వటం. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో వర్క్ ఏదైతే ప్రోగ్రెస్లో ఉందో దానికి ఎక్కువ బర్డెన్ ఇవ్వకుండా ఎంతైతే చేయగలదో అంతే వర్క్ చేయించుకుంటూ స్లోగా వర్క్ని చేయటం ఇక్కడ లిమిట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో మేనేజ్ ద ఫ్లో, మేక్ పాలసీస్ ఎక్స్ప్లిసిట్. సో ఇంప్లిమెంట్ ఫీడ్బ్యాక్ లూప్స్. సో ఒకవేళ ఫీడ్బ్యాక్స్ ఏమైనా వచ్చాయంటే దాన్ని మళ్ళీ మనం వేరేలాగా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్రూవ్ కొలాబరేటివ్లీ. సో గ్రూప్గా వర్కౌట్ చేయాలి. సో షుడెంట్ బి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ షుడెంట్ బి ఇంక్రీజ్డ్. సో దిస్ ఇస్ అ మెయిన్ గోల్ ఇన్ కాన్బన్ అన్నట్టు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇంక్రీజ్ అవ్వకూడదు. సో అదొక ప్రాపర్ మెయింటైన్ అయి ఉండాలి. సో పాజిటివ్ సైడ్ ఆఫ్ కాన్బన్, ఎవ్రీ వన్ ఆన్ ది సేమ్ పేజ్. కాన్బన్ రివీల్స్ ది బాటిల్ నెక్. సో ఇట్ బ్రింగ్స్ ఫ్లెక్సిబిలిటీ. టీమ్ గెట్స్ మోర్ రెస్పాన్సివ్, ఫోకసెస్ ఆన్ ఫినిషింగ్ ద వర్క్. సో ఇక్కడ చూస్తే ఇది రిక్వెస్టెడ్, ఇది ఇన్ ప్రోగ్రెస్, ఇది డన్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్పీడైట్ అనేది ఏంటంటే ఇది లిమిట్.
సో ఇక్కడ ఈ లిమిట్ వచ్చేసరికి ఇన్ ప్రోగ్రెస్ లిమిట్ ఇక్కడ ఆల్రెడీ నువ్వు 2 కార్డ్స్ ఇన్సర్ట్ చేసినాక ఇంకొక కార్డ్ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వలేరు, బికాస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది మన లిమిట్లో పెట్టాలి. సో రిక్వెస్టెడ్ యూజర్ అనేవాడు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాడు. సో రిక్వెస్ట్ విల్ బీ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ కాన్బన్ కార్డ్. సో ఈచ్ కార్డ్లో ఆ యూజర్ రిక్వెస్ట్కి సంబంధించిన డేటా అంతా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఫ్రీ అయినప్పుడు లేదంటే డేటా స్పేస్ అనేది ఉన్నప్పుడు ఆ కార్డ్ అనేది అందులోకి వెళ్తుంది, వర్క్ అనేది కంప్లీట్ అయ్యి ఫైనల్గా డిప్లాయ్మెంట్ డన్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో కాన్బన్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో కాన్బన్ కార్డ్స్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టాస్క్స్. ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద టాస్క్. ఇన్ఫర్మేషన్ ఆ టాస్క్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ కాన్బన్ కార్డ్స్లో ఉంటాయి. కాన్బన్ కాలమ్స్ ఇట్ రిప్రజెంట్స్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ అవర్ వర్క్ ఫ్లో. కాన్బన్ కాలమ్స్ ఈ 3 కాలమ్స్ రిక్వెస్టెడ్, ఇన్ ప్రోగ్రెస్, డన్, ఈ 3 కాలమ్స్. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లిమిట్ ద రిస్ట్రిక్ట్ maximum amount of the tasks in workflow. Limiting WIP helps to focus only on the current task. ఒకవేళ మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టి ఇంకా 2, 3, 4 కార్డ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసేస్తే సో ఆ మెషిన్ అనేది ఫోకస్ అనేది చేయలేదు ఆ పర్టికులర్ థింగ్ మీద. సో బేసిక్గా అది కంప్లీట్ అయినాక నెక్స్ట్ తీస్తే సో అది ఆర్గనైజ్డ్గా ఉంటుంది అని ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లిమిట్ అనేది. సో కాన్బన్ స్విమ్ లేన్స్, హారిజాంటల్ లేన్స్ టు సపరేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. దీంట్లోనే మళ్ళీ హారిజాంటల్ లేన్స్ ఉంటాయి అన్నట్లు. సో డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ చెప్పడానికి. సో Kanban card, it contains valuable information about the task. WIP is number of tasks item that a team is currently working on. It frames the workflow of your team. Limiting WIP is one of the core process in the Kanban. So scaled agile framework. So scaled agile framework ante it is originally called as an agile enterprise big picture. So it is built on 3 pillars: team, program and portfolio. సో ఇక్కడ టీమ్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి, పోర్ట్ఫోలియో. సో బేసిక్గా పోర్ట్ఫోలియోలో ఎపిక్స్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ స్టోరీస్ ఆర్ యూస్ కేసెస్ అన్నట్టు. సో ఆ యూస్ కేసెస్లో నుంచి ఒక ఎపిక్ అని తీసుకొని ఈ ఆర్కిటెక్చర్ అనే ప్రోగ్రామ్లోకి వెళ్తాం. సో ప్రోగ్రామ్ ఆర్కిటెక్చర్లో 2 వేస్లో ఒక పర్టికులర్ ఎపిక్ని డివైడ్ చేయొచ్చు. వేరాస్ ఫీచర్స్ ఆఫ్ ది పర్టికులర్ ఎపిక్ అండ్ దెన్ బిజినెస్ టైప్. సో బిజినెస్ ఫీచర్స్ ఏంటి, లేదంటే నార్మల్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ ఏంటి, అవన్నీ టీమ్స్కి మళ్ళీ స్టోరీ ఇచ్చి వాళ్ళకి టాస్క్స్ ఇవ్వటం. సో అదంతా అజైల్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్లో జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఎపిక్ అనేది ఒక నథింగ్ బట్ ఆ యూస్ కేస్ స్టడీ. సో యూస్ కేస్ స్టడీలో నుంచి ఆర్కిటెక్చరల్, బిజినెస్ ఆ 2 వేస్లో డేటా అనేది డివైడ్ అయ్యి ఆర్కిటెక్చరల్ వేలో టీమ్స్ ఉంటాయి, మళ్ళీ బిజినెస్ వేలో టీమ్స్ ఉంటాయి. సో అలా ఇద్దరు సైమల్టేనియస్గా వర్కౌట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ అనేది ఫైనల్గా కంప్లీట్ చేస్తారు. సో సేఫ్, లీన్, అజైల్ ప్రిన్సిపల్స్. Take an economic view, build incrementally with fast learning guides, base milestones on an objective, visualize and limit WIP, decentralize a decision making. So I principles అనేవి చదవాలి. So safe, agile core values, alignment, built-in quality, transparency, program execution. సో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇన్ కాన్బన్. సో కాన్బన్ ప్రిన్సిపల్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో బేసిక్గా మిగతా ప్రాసెస్ ప్రిన్సిపల్స్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. నేను ఇప్పుడు దీని గురించి ఇన్ డీప్ వెళ్తాను, కొంచెం క్లియర్గా వినండి. సో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇన్ కాన్బన్. స్టార్ట్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ. సో కాన్బన్ మనకి ఏం చెప్తుందంటే సడన్ చేంజెస్ అనేవి చేయొద్దు. సో సడన్ చేంజెస్ అనేవి ఒక పర్టిక్యులర్ కాన్బన్ కార్డ్లో కానీ లేదంటే ఆ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో సడన్ చేంజెస్ రైట్ అవేగా ఏ చేంజెస్ చేయొద్దు. బిగ్ చేంజెస్, డు నాట్ మేక్ ఎనీ బిగ్ చేంజెస్ రైట్ అవే. సో అది స్టార్ట్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ. అగ్రీ టు పర్స్యూ ఇంక్రిమెంటల్ ఎవల్యూషనరీ చేంజింగ్. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరే కనుక ఏదైనా చేంజెస్ చేయాలి అంటే అది ఇంక్రిమెంటల్ మోడ్లో, అంటే పార్ట్స్గా వర్క్ అనేది కావాలంటే చేంజెస్ అనేవి చేయొచ్చు ఆ ప్రాసెస్లో. సో అది ఇంక్రిమెంటల్ ఆర్ రెవల్యూషనరీ చేంజ్ అంటే. ఇనీషియల్లీ రెస్పెక్ట్ ద కరెంట్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ జాబ్ టైటిల్స్. కాన్బన్ అనేది ఏం చెప్తుంది అంటే సో ఈజీగా జాబ్ రోల్స్ అనేవి అంత చేంజ్ చేయలేరు. సో దే కాన్ చేంజ్ బై ఇట్ సెల్ఫ్, లేదా కంపెనీ కూడా అంత ఈజీగా చేంజ్ చేయలేదు. సో ఇట్ రిక్వైర్స్ సమ్ థింగ్స్, ఏదన్నా మిస్టేక్స్ జరిగినా లేదంటే సంథింగ్ విచ్ ఇస్ అన్రిమార్కబుల్, అంటే ఇప్పుడు దాన్ని మనం
సంథింగ్ విచ్ ఇస్ రిమార్కబుల్. సారీ, మనం ఇప్పుడు దాన్ని కనుక ఏం చేంజెస్ చేయలేము, తను చాలా పెద్ద మిస్టేక్ చేసి ఉన్నారు అంటే అప్పుడే జాబ్ టైటిల్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ చేంజ్ అవుతాయి, అప్పటిదాకా చేంజ్ కావు. సో ఎంకరేజ్ యాక్ట్స్ ఆఫ్ లీడర్షిప్. సో కాన్బాన్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే లీడర్షిప్ ఇస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద మేనేజర్. ఆ టీంలో ఉన్న ఎవరైనా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఎంకరేజ్ యాక్ట్స్ ఆఫ్ లీడర్షిప్. సో లీడర్షిప్ అనేది మేనేజర్ ఒక్కటే లీడర్గా ఉండాల్సిన అవసరం లేదు, టీంలో ఎవరైనా లీడర్గా ఉండొచ్చు. సో అది దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ అన్నట్లు. సో కాన్బాన్, స్క్రమ్ గురించి, అజైల్ ఫ్రేమ్వర్క్. సో ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. సో డిఫరెన్సెస్ ఏంటి? అజైల్, కాన్బాన్. ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్, ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మెథడ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఇక్కడ అనేది ఏ ఫ్రేమ్వర్క్ ఆ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్గా ఉంటుంది. వేరేస్ కాన్బాన్ వచ్చేసరికి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అది. సో ఎలా బిల్డప్ చేయాలి ప్రాజెక్ట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఇది. ఇందులో ఏంటంటే ఇట్ బ్రేక్స్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ ఇంటూ పార్ట్స్ అండ్ వర్క్ ఆన్ ఇట్. ప్రాజెక్ట్ అనేది పార్ట్స్లో డివైడ్ అయ్యి దాని మీద వర్కౌట్ చేస్తాం. ఇట్ షోస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ ద టాస్క్. ఇక్కడ డివిజన్లు ఏమీ ఉండవు, జస్ట్ ఇక్కడ ఏంటంటే వర్కింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాన్బాన్లో. సో ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ ద స్టోరీ. ఇక్కడ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ ద కాన్బాన్ బోర్డ్. సో ఆ బోర్డ్ మీద వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఎన్ని పెట్టాలి, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని రిక్వెస్టెడ్, ఆ థింగ్స్ అన్ని కాన్బాన్ బోర్డ్లో చూడొచ్చు. సో నో సపోర్ట్ ఆఫ్ విజువల్లీ చెకింగ్. సో ఇక్కడ ఏంటంటే ఎవరి వర్క్ వాళ్ళకి డివైడ్ చేసినాక మళ్ళీ మీరు స్క్రమ్ మీటింగ్స్లో తప్పితే మిడిల్లో వెళ్ళి మీరేం వర్క్ చేస్తున్నారు అనేది విజువలైజ్ చేయడానికి మీకు పర్మిట్ లేదు, అలా చూడటానికి కూడా ఖచ్చితంగా కుదరదు. బికాస్ సాఫ్ట్వేర్ ఇస్ సంథింగ్ విచ్ కాంట్ బీ అది ఎలా చెప్పాలి. సో ఇప్పుడు ఇట్ సపోర్ట్స్ విజువల్ చెకింగ్. ఇది ఎందుకు విజువల్ చెకింగ్ సపోర్ట్ అంటే ఒక కార్ని మనం టయోటా కంపెనీలో తయారు చేయడం అనేది అద్దం వెనుక నుంచి మనం చూడటం పెద్ద విషయం ఏం కాదు. బట్ ఒక డెవలపర్ కానీ ఒక డిజైన్ ఆస్పెక్ట్స్ కానీ వాళ్ళు ఏమన్నా కోడింగ్ తయారు చేస్తున్నప్పుడు మనం దాన్ని అంటే ఏం చూస్తాం, ఆ కోడింగ్ చూడాల్సిన అవసరం లేదు. సో నో సపోర్ట్ ఆఫ్ విజువల్లీ చెకింగ్. సో ఇట్ సపోర్ట్స్ విజువల్ చెకింగ్ అన్నట్లు. సో దిస్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అజైల్ అండ్ కాన్బాన్. అండ్ దెన్ ఇదంతా డిస్కస్ చేసాం. ఫీల్డ్ అజైల్ ఫ్రేమ్వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కాన్బాన్. ఓకే, డిఫరెన్షియేట్ బిట్వీన్ స్క్రమ్ అండ్ కాన్బాన్. సో స్క్రమ్ అనేది ఇట్ డిఫైన్స్ ద రోల్ ఆఫ్ ఈచ్ మెంబర్. సో ఇట్ డజన్ అసైన్ ఎనీ రోల్ టు పర్సన్. కాన్బాన్లో అసలు రోల్స్ అనేవే ఉండవు. సో అందరూ ఒకే ఫేజ్ మీద వర్కౌట్ చేస్తే అది కాన్బాన్. సో ఇందులో వచ్చేసరికి ఎవరిది వాళ్ళకి సపరేట్ రోల్స్ ఉంటాయి. ఇట్ ఫాలోస్ ది ఇటరేటివ్ అప్రోచ్. ఇట్ డజన్ ఫాలో ఎనీ ఇటరేటివ్ అప్రోచ్. ఇట్ బ్రేక్స్ ఇన్ టు పార్ట్స్ టు సాల్వ్. ఇట్ డజన్ బ్రేక్ ఇన్ టు పార్ట్. దే హ్యావ్ స్ప్రింట్స్ టు టేక్ ట్రాకింగ్. దే హ్యావ్ కాన్బాన్ కార్డ్స్ ఫర్ ట్రాకింగ్. నాట్ ప్రిఫర్డ్ వెన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. ఇట్ ఈస్ ప్రిఫర్డ్ వెన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. ఎందుకంటే ఇక్కడ ఈ స్క్రమ్ వల్ల ఏంటంటే వర్క్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. సో ఇన్ని రిసోర్సెస్సే ఉన్నాయి. సో ఇఫ్ దే ఆర్ లిమిటెడ్ వీ కాంట్ జస్ట్ వర్క్ ఆన్ ద స్క్రమ్ బికాస్ ఇంక్రిమెంట్స్ అనేవి ఎన్ని వస్తాయో తెలియదు, ఎన్ని రిసోర్సెస్తో మనకి వర్క్ ఉంటుంది అనేది మనం చెప్పలేము. సో నాట్ ప్రిఫర్డ్ వెన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. ఇట్ ఈస్ ప్రిఫర్డ్ వెన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇట్స్ అ డిఫైన్డ్ వర్క్. సో ఇక్కడ వర్క్ అనేది ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది. సో ఆ డిఫైన్ అయిపోయిన వర్క్ని అది ఒక ప్రోగ్రెస్లో పెట్టుకుని ఎలా వర్కౌట్ చేయాలనేది చెప్తోంది ఇక్కడ. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ స్ట్రాటజీస్. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ స్ట్రాటజీస్ అనేవి ఎందుకు? సో పర్టికులర్గా ఒక సాఫ్ట్వేర్ అనేది డిప్లాయ్ అవ్వక ముందు దాన్ని ఖచ్చితంగా మనం టెస్ట్ చేయాలి. బికాస్ యూజర్ చెప్పే ఎర్రర్స్ కొన్ని ఉంటాయి, బట్ దానికంటే ముందే మనం ఆ సాఫ్ట్వేర్లో కొన్ని ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ స్ట్రాటజీస్ plays a major role. So describe the steps to be conducted. So effort, time and resources are required. So test planning, test case design, test execution, flexible to promote a customized testing approach, reasonable planning and architecture, testing process intent of finding errors prior to delivery. So ఇదంతా పాయింట్స్ ఈ నార్మల్గా చదవడమే. సో స్ట్రాటజిక్ అప్రోచ్ టు సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో టు పర్ఫామ్ ఎఫెక్టివ్ టెస్టింగ్ టెక్నికల్ రివ్యూ అనేది జరపచ్చు. సో బేసిక్గా ఆ కోడ్ రాసిన ఆ డెవలపర్నే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటామో లేదంటే దీనికి సంబంధించిన రివ్యూస్ లాంటివి ఏమైనా కండక్ట్ చేయడం లాంటివి చేయొచ్చు. సో టెస్టింగ్ బిగిన్స్ అట్ ద కాంపోనెంట్ లెవెల్. కాంపోనెంట్ లెవెల్ అంటే బేసిక్ కోడింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో టెస్టింగ్ కండక్టెడ్ బై ది ఇండిపెండెంట్ గ్రూప్. సో ఇండిపెండెంట్ గ్రూప్ అనే ఒక సపరేట్ గ్రూప్ ఉండొచ్చు.
మేబీ టెస్టింగ్ కండక్ట్ చేయడానికి. సో టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ ఆర్ డిఫరెంట్. సో డీబగ్గింగ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ట్రేసింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అని ట్రేస్ చేస్తే అది డీబగ్గింగ్. వెరస్ టెస్టింగ్ వచ్చేసరికి ఒక పర్టికులర్ యూస్ కేస్ని కన్సిడర్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం. ఇఫ్ ఇట్ షోస్ ది ఎగ్జాక్ట్ అవుట్పుట్ దెన్ the software is perfect, otherwise it is having some problem annatlu. So debugging is completely different from testing. So verification and validation. Verification to ensure software correctly implements the specific function or not, whereas validation వచ్చేసరికి to ensure task is traceable to customer requirements. సో ఇక్కడ వెరిఫికేషన్ అనేది ఏంటంటే ఇప్పటిదాకా మనం రాసిన కోడ్ అసలు అది సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా, ఆ స్పెసిఫిక్ ఫంక్షన్ రిఫర్ చేస్తుందా లేదా అనేది వెరిఫికేషన్లో. వేరేస్ వ్యాలిడేషన్ వచ్చేసరికి అసలు యూజర్ అడిగిన వేలో మనం ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసామా లేదా అనేది ఈ వ్యాలిడేషన్ ఫేజ్లో తెలుస్తుంది. Whereas organizing for software testing, so developer testing individual units, ensuring that function behavior, ఇండిపెండెంట్ టెస్ట్ గ్రూప్. సో ఇక్కడ డెవలపర్ అనేవాడు బేసిక్గా కోడ్ రాస్తారు. సో ఇండిపెండెంట్ టెస్ట్ గ్రూప్. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద కరెక్ట్నెస్, కంప్లీట్నెస్ అండ్ quality of a developed software. So it is also helps to identify the errors, gaps and missing requirements. It can also be done either manually or using some tools. So ఇక్కడ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే నేను చెప్పినట్లు కంప్లీట్ అయిపోయిన సాఫ్ట్వేర్ని డిఫరెంట్ యూస్ కేసెస్ యూస్ చేసి అలా టెస్టింగ్ అంతా జరుగుతుంది. సో ఆ స్ట్రాటజీ ఫర్ టెస్టింగ్ కన్వెన్షనల్ సాఫ్ట్వేర్. సో ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ అంటే కోడ్ మొత్తం టెస్ట్ చేస్తారు, దాని తర్వాత డిజైన్, దాని తర్వాత రిక్వైర్మెంట్స్, దాని తర్వాత సిస్టమ్ ఇంజనీరింగ్. సో ఈ టోటల్ అన్నిటినీ టెస్ట్ చేయడమే ఈ స్ట్రాటజీ ఆఫ్ టెస్టింగ్ కన్వెన్షనల్ సాఫ్ట్వేర్. సో ఇందులో 5 లెవెల్స్: యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఈ 5 లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ అందులో యూనిట్ టెస్టింగ్ ఫోకసెస్ ఆన్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డిజైన్. ఇట్ మేక్స్ ద హెవీ యూజ్ ఆఫ్ వైట్ బాక్స్ టెస్టింగ్, ఇంటర్నల్ కోడ్ ఆఫ్ ద స్ట్రక్చర్. సో ఇక్కడ టెస్ట్ కేసెస్ అనేవి ఉంటాయి. సో ఆ టెస్ట్ కేసెస్ అనేవి ఆ పర్టికులర్ మాడ్యూల్స్లో ఇన్సర్ట్ చేసినా లేదంటే దాంట్లో పెట్టి రన్ చేసినా అది ఆ టెస్ట్ కేసెస్ అని పాస్ అయితేనే సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్గా వర్క్ అవుతున్నట్టు. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ పర్పస్ ఆఫ్ దిస్ ఇస్ టు ఎక్స్పోజ్ ది ఫాల్స్ ఇన్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఇంటిగ్రేటెడ్ యూనిట్. ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ 2 యూనిట్స్. సో ఇక్కడ ఏంటంటే బిగ్ బ్యాంగ్ అప్రోచ్, టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. సో ఇక్కడ బిగ్ బ్యాంగ్ అప్రోచ్ అనేది ఏంటంటే కంబైన్స్ ఆల్ ద మాడ్యూల్స్ ఓన్లీ వన్స్. సో ఇక్కడ ఏమవుతుంది, వెరిఫైయింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే టోటల్గా అంతా కలిపి ఒకే అప్రోచ్ కిందకి తీసుకొని టోటల్గా మొత్తం అంతా ఒక యూనిట్ కింద కన్సిడర్ చేసుకుంటూ అలా కంబైన్స్ ఆల్ ద మాడ్యూల్స్ ఓన్లీ వన్స్ అండ్ ఇట్ విల్ జస్ట్ టెస్ట్. లేదా టాప్ డౌన్ అప్రోచ్. సో టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఏంటంటే టాప్ నుంచి బాటమ్ వరకు, పైనుంచి కిందకి రావటం టాప్ డౌన్ అప్రోచ్. హై లెవెల్ ఆర్ టెస్టెడ్ ఫస్ట్ అండ్ దెన్ లో లెవెల్ ఫైనల్లీ ఇంటిగ్రేటింగ్ బోత్. స్టబ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ టెంపరరీ మాడ్యూల్ ఇఫ్ అ మాడ్యూల్ ఈజ్ నాట్ రెడీ ఫర్ ద ఇంటిగ్రేషన్. సో ఇక్కడ ఏంటంటే పైన అనేది టెస్టింగ్ జరిగినాక ఒకవేళ ఇక్కడ ఎఫ్జీ అనేది స్టబ్స్, వన్స్ ఆఫ్ ద యూనిట్ టెస్టింగ్ ఈజ్ డన్ ఫర్ సిడి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ టెస్టింగ్ అనేది జరుగుతున్నప్పటికీ కూడా సాఫ్ట్వేర్ని వేరేలాగా యూస్ చేయొచ్చు. సో అలా యూస్ చేసిన లేదంటే టెస్టింగ్ జరుగుతున్నప్పుడు ఒక పర్టికులర్ ప్రాసెస్ ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే సిడి అనేది యూజ్లో ఉన్నప్పుడు స్టబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. స్టబ్స్ ఆర్ నథింగ్ బట్ ద టెంపరరీ మాడ్యూల్స్. సో ఎఫ్జీ అనేది టెంపరీగా క్రియేట్ అయ్యి దాంట్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక ఆ ఎఫ్జీ వెళ్ళి సిడి ప్లేస్లో రీప్లేస్ అవుతాయి. సో స్టబ్స్ ఆర్ నథింగ్ బట్ సంథింగ్ వచ్చేసి ఆ టెంపరరీ మాడ్యూల్ అన్నట్టు టెస్టింగ్ జరుగుతున్నప్పుడు ఇవి టెంపరరీ మాడ్యూల్స్ కింద వర్క్ అవుతాయి. సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ వైట్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ కూడా సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో వైట్ బాక్స్ టెస్టింగ్ ఈస్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్. సో ఇక్కడ దీంట్లో వచ్చేసరికి కోడింగ్ పార్ట్ మొత్తం ఈ వైట్ బాక్స్ టెస్టింగ్లో మెయిన్గా కన్సిడర్ చేస్తారు. టెస్టింగ్ అంతా జరుగుతుంది కోడింగ్ పార్ట్. సో కోడింగ్ పార్ట్ అంటే ఇందులో జరిగిపోతుంది. టెస్టింగ్ ఈస్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అ క్లీన్ బాక్స్ టెస్టింగ్, ట్రాన్స్పరెంట్ బాక్స్ టెస్టింగ్. ఇందులో ఏ టెస్టింగ్ అయితే జరుగుతుందో అదంతా కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది డిఫెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ యూనిట్ లెవెల్ త్రూ వైట్ బాక్స్ టెస్టింగ్. సంథింగ్ పాయింట్ని రిపీట్ చేయడమే. సో బేసిక్గా వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది యూజ్ చేసినప్పుడు కోడ్లో ఎర్రర్స్ అని బయటపడతాయి. సో దీస్ ఆర్ బేస్డ్ ఆన్ కోడ్ స్టేట్మెంట్స్, బ్రాంచెస్, పాత్స్, కండిషన్స్.
సో ఇక్కడ వైట్ బాక్స్ అనేది స్టేట్మెంట్ కవరేజ్ని టెస్ట్ చేస్తుంది. డెసిషన్, ఆ స్టేట్మెంట్స్ నుంచి మనం తీసుకునే డెసిషన్స్, లూప్స్ అవంతా కూడా ఇక్కడ కవర్ చేస్తుంది. వెరస్ కండిషన్స్ కవరేజ్, ఆ కండిషన్స్ అనేవి పర్టికులర్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా అని టెస్ట్ కేసెస్ యూస్ చేసి టెస్ట్ చేస్తుంది. వెరస్ మల్టిపుల్ కండిషన్స్ డెసిషన్ కవరేజ్. సో ఓవరాల్గా ఈ ఫోర్ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 థింగ్స్ని వైట్ బాక్స్ టెస్టింగ్ ద్వారా మనం టెస్ట్ చేస్తాం. సో స్టేట్మెంట్స్ని, అది తీసుకునే డెసిషన్స్ని, దాని మీద వచ్చే కండిషన్స్, ఇంకా మల్టిపుల్ కండిషన్స్, డెసిషన్స్ అంతా మనం ఈ వైట్ బాక్స్ టెస్టింగ్లోనే అంతా కవర్ చేస్తాం. సో ఫ్లో గ్రాఫ్ నోటేషన్. సో ఇక్కడ సర్కిల్ ఇన్ అ గ్రాఫ్ రిప్రజెంట్స్ అ నోడ్. సో నోడ్ కంటైనింగ్ కండిషనల్ ఎక్స్ప్రెషన్ is called as a predicate node. An edge or a link is an arrow represent through the flow of the control. సో ఇక్కడ ఏంటంటే ఫ్లో గ్రాఫ్ నోటేషన్ ఇస్ నథింగ్ బట్ ఒక ప్రాసెస్ని మనం ఒక ఫ్లో గ్రాఫ్లో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఎలా అవుతుంది అనేది మనం ఈ వేలో రిప్రజెంట్ చేయొచ్చు. వేరేస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ వచ్చేసరికి ఎక్స్టర్నల్గా ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్లో ఏదైతే జరుగుతుందో అదంతా ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో మనం టెస్ట్ చేస్తాం. సో ఇట్ ఎగ్జామిన్స్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఎన్ అప్లికేషన్. ఎక్స్టర్నల్ పార్ట్ అంతా ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్లోనే జరుగుతుంది. సో దిస్ మెథడ్ ఈస్ అప్లైడ్ టు యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్, సిస్టమ్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ యూనిట్ టెస్టింగ్ వైట్ బాక్స్ బ్లాక్ బాక్స్లో తేడా ఏంటి అంటే కోడ్ టెస్టింగ్లో సో బ్లాక్ బాక్స్ కోడ్ని ఎలా టెస్ట్ చేస్తుందంటే అందులో ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయదు. సో హౌ ద కోడ్ ఈజ్ రియాక్టింగ్, సో వాళ్ళు రాసిన కోడ్ అది ఎలా రియాక్ట్ అవుతుంది ఒక పర్టికులర్ ఇంటర్ఫేస్ మీద అనేది ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో అది ఎలా రియాక్ట్ అవుతుంది ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి ఆ కోడ్ అనేది. సో కోడ్లో ఉన్న ఎర్రర్స్ అనేది ఈ బ్లాక్ బాక్స్ టెస్ట్ చేయదు. ఆ కోడ్ ఫైనల్గా రాసినాక దాని అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి, అది అసలు అది ఎలా మన ఇంటర్ఫేస్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఇక్కడ తెలుసుకుంటాం. సో సిస్టమ్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సిస్టమ్ అనేది ఎలా రిసీవ్ చేసుకుంటుంది, డేటాని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఫైనల్గా అవుట్పుట్స్ అనేవి ఎలా వస్తున్నాయి, అవన్నీ మనం ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో నేర్చుకుంటాం. సో దీస్ ఆర్ బేస్డ్ అపాన్ ది రిక్వైర్మెంట్స్ అండ్ ఫంక్షనాలిటీస్. సో ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడు రిక్వైర్మెంట్స్, ఈవెంట్స్. సో ఈవెంట్ ఇస్ నథింగ్ బట్ ఫంక్షన్స్ అన్నట్లు. సో రిక్వైర్మెంట్స్ అంటే వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దట్ పర్టికులర్ సాఫ్ట్వేర్ టు గెట్ కంప్లీటెడ్. సో ఆ థింగ్స్ అంతా ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో మనము టెస్ట్ చేస్తాం. సో ద టెస్టెడ్ ఇన్ దిస్ కేస్ ఇట్ హ్యాస్ అ సెట్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ వాల్యూస్ అండ్ డిజైర్డ్ రిజల్ట్స్ మ్యాచెస్ దెన్ ఇట్ ఈస్ టెస్టెడ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే టెస్ట్ కేసెస్ అనేవి ఉంటాయి. సో ఆ టెస్ట్ కేసెస్ అనేవి కంప్లీట్గా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అది సాటిస్ఫై అయినట్టు ఓకే అనే ఒక సిగ్నల్ ఇస్తాం. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్. సో ఈ సిఎంఎం క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్? సో క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్ అనేది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ ఒక ప్రాపర్గా వెళ్ళాలి అంటే ఈ సిఎంఎం ప్లేస్ అ మేజర్ రోల్. అడాప్షన్ ఆఫ్ ద సిఎంఎం యాజ్ అ సిగ్నిఫికెంట్ బిజినెస్ బెనిఫిట్స్. సో ఆర్గనైజేషన్ అనేది ఒక పక్కాగా ఉండాలి అంటే ఈ బిజినెస్ బెనిఫిట్స్ సిఎంఎం అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ 2 ways. సిఎంఎం కెన్ బి యూజ్డ్ ఇన్ 2 ways. దట్ ఈస్ capability evaluation, software process assessment. అసలు ఏంటి రెండు? సో it provides a way to access between the process capability. So it is used by an organization to improve the process capability. సో రెండిట్లోనూ తేడా ఏంటి అంటే ఇది యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ యొక్క ప్రాసెస్ క్యాపబిలిటీని బిల్డప్ చేయడానికి, ఇది వచ్చేసరికి ఆ ప్రాసెస్ క్యాపబిలిటీని ఎక్స్టర్నల్గా కంపెనీకి ఎలా బెనిఫిట్ చేసుకోవచ్చు అనేది ఇందులో. సో ఓకే, ఇదంతా అంత ఇంపార్టెంట్ కాదు. సో ఈ 5 లెవెల్స్ గుర్తుపెట్టుకుందాం. సో సిఎంఎం క్లాసిఫై సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఇంటూ 5 లెవెల్స్. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5 వరకు. లెవెల్ 1 అనేది ఇనీషియల్ లెవెల్. సో ఇనీషియల్ లెవెల్ అనేది ఏంటంటే యాడ్నాక్ యాక్టివిటీస్ అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ అనేవి ఉన్నాయంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి అది ఇనీషియల్ లెవెల్ 1లో ఉన్నట్టు. వెరస్ రిపీటబిలిటీ అనేది ఏంటంటే at this level the basic project management practices such as tracking cost and schedule are established. సో ఇక్కడ ఏంటంటే
ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది ట్రాకింగ్ కాస్ట్ ఇంకా షెడ్యూల్ అనేవి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి ఈ రిపీటబిలిటీ స్టేజ్లో. వెరస్ డిఫైన్డ్ స్టేజ్లో వచ్చేసరికి ఇక్కడ బోత్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఒక సాఫ్ట్వేర్ అనేది ఎలా ఫైనల్ అవుట్పుట్ వరకు రావాలి అనేది ఈ పర్టికులర్ ఫిక్స్ అయిపోయి ఉంటే, సో దెన్ ఇట్ కమ్స్ అండర్ డిఫైన్డ్ లెవెల్. సో మేనేజ్డ్ లెవెల్ వచ్చేసి ఎట్ దిస్ లెవెల్ దిస్ ఫోకసెస్ ఆన్ ద సాఫ్ట్వేర్ మెట్రిక్స్, అంటే అప్స్ అండ్ డౌన్స్. సో బెనిఫిట్స్ గురించి, లాసెస్ గురించి అంతా కంప్లీట్గా మేనేజ్ అయి ఉంటే, సో ఇట్ ఈస్ ఇన్ అ మేనేజ్డ్ లెవెల్. సో ఇది వచ్చేసి ఆప్టిమైజింగ్. ఎట్ దిస్ స్టేజ్ ప్రాసెసెస్ అండ్ ప్రొడక్ట్ మ్యాట్రిసెస్ ఆర్ కనెక్టెడ్. సో ఫైనల్ స్టేజ్ అనేది ఆప్టిమైజింగ్ స్టేజ్ అన్నట్టు. సో 6 సిగ్మా రూల్స్. సో 6 సిగ్మా రూల్స్ ఏంటి? సో డిఫైన్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ గోల్స్ క్లియర్లీ. సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటనేది 6 సిగ్మా రూల్స్లో ఫస్ట్ రూల్. సో అది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు. సో మెజర్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ విత్ అవుట్పుట్ టు డిటర్మైన్ ద కరెంట్ క్వాలిటీ. సో ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ విత్ అవుట్పుట్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పర్టికులర్ ఫంక్షన్, ఒక కోడ్ ఉందంటే ఆ కోడ్ యొక్క అవుట్పుట్ బట్టే కదా మనం దాన్ని చేంజ్ చేయాలా లేదంటే ఏం చేయాలి అనేది మనం ఖచ్చితంగా తెలియాలి. అంటే ఆ పర్టికులర్ అవుట్పుట్ని తీసుకుని దాని నుంచి మనం వేరే ఇంక్రిమెంట్స్ లాగా బిల్డ్ చేస్తాం. సో మెజర్ ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ విత్ అవుట్పుట్ అండ్ డిటర్మైన్ ద కరెంట్ క్వాలిటీ. సో అనలైజ్ డిఫెక్ట్స్ అనలైజ్ చేయమంటున్నారు. సో ఇంప్రూవ్ ద ప్రాసెస్ బై రిమూవింగ్ ద రూట్ కాసెస్ ఆఫ్ ద డిఫెక్ట్స్ అనేవి రిమూవ్ చేసి ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ చేయమంటున్నారు. సో కంట్రోల్ ద ప్రాసెస్ సచ్ దట్ ద ఫర్దర్ వర్క్ డజంట్ కాజ్ ఎనీ ఎర్రర్. సో ప్రాసెస్ అనేది కంట్రోల్ చేయాలి విచ్ డజంట్ కాజ్ ఎనీ ఎర్రర్, ఫ్యూచర్లో ఎర్రర్ అనేది రాకుండా ఉండేందుకు. సో వెరిఫై టు అవాయిడ్ డిఫెక్ట్స్. సో ఎప్పటికప్పుడు మనం ఆ ప్రాసెస్ మొత్తాన్ని వెరిఫై చేసుకుంటూ ఉండాలి టు అవాయిడ్ డిఫెక్ట్స్. సో రిలయబిలిటీ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్, ఇట్ స్పెసిఫైస్ ద ఫెయిల్యూర్ రేట్ ఆఫ్ ఆపరేషన్ ఎట్ ఎ గివెన్ టైమ్ డ్యూరేషన్. సో రిలయబిలిటీ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే ఒక ఫెయిల్యూర్ రేట్, ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ ప్లేస్లో ఆ ఫెయిల్యూర్ రేట్ ఎంత ఉంది ఆ సాఫ్ట్వేర్ దట్ పర్టికులర్ ఫంక్షన్ అనేది రిలయబిలిటీ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ అనేది మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో ఇందులో మన 7 కీలో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి వాటి గురించి నేను కొంచెం స్టడీ చేశాను, కానీ మన 7 కీలోనే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి పీపీటీలో కూడా ఉంటుంది, బట్ నేను ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇల్లుస్ట్రేట్ ద గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్ మెథడ్స్ విత్ ఎగ్జాంపుల్. సో గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్ అంటే ఏంటంటే టెస్టింగ్ అనేది ఒక ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది ఒక సంథింగ్ లైక్ అ రిప్రజెంటేషన్ అన్నట్లు. సో అండర్స్టాండ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ అ సాఫ్ట్వేర్, కనెక్ట్ దిస్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ రిలేషన్షిప్స్, define a series of tests. All the objects have expected relationship to one another. The number of behavioral testing methods that can be used for the graphs is transaction flow modeling, finite state modeling, data flow modeling, timing modeling. So ఇవన్నీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అన్నట్లు. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అసలు ఎలా వర్క్ అవుతుంది ప్రాసెస్ మొత్తం అనేది ఈ గ్రాఫ్ బేస్డ్ మోడల్లో మనం తెలుసుకోవచ్చు. గ్రాఫ్ బేస్డ్ టెస్టింగ్ మెథడ్లో ఇలా తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే న్యూ ఫైల్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్, డాక్యుమెంట్ విండో, డాక్యుమెంట్ టెక్స్ట్. సో ఇలా దీని గురించి స్టడీ చేయొచ్చు. వెరస్ ఇది అనలైజ్ హౌ వ్యాలిడేషన్ అండ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ అ లాగిన్ పేజ్ ఆఫ్ అ బ్యాంక్ అప్లికేషన్. సో బ్యాంక్ అప్లికేషన్లో వ్యాలిడేషన్ అండ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ గురించి అడుగుతున్నారు. సో ఇట్ షుడ్ సపోర్ట్ థౌజండ్స్ ఆఫ్ కంకరెంట్ యూజర్ సెషన్స్. చాలామంది యాక్సెస్ చేస్తారు ఒక పర్టికులర్ బ్యాంక్ అప్లికేషన్ పేజ్ని. సో బ్యాంక్ అప్లికేషన్స్ షుడ్ ఇంటిగ్రేట్ విత్ అదర్ న్యూమరస్ అప్లికేషన్స్ లైక్ ట్రేడింగ్ అకౌంట్స్, బిల్ పే యూటిలిటీ. బికాస్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ అ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అన్నట్టు. సో దాని నుంచి చాలా పేజెస్కి అది రీడైరెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ షుడ్ ప్రాసెస్ fast and secure transactions. It should include massive storage system. To troubleshoot customer issues, it should have high auditing capability. So any points evanta raskotame manam need to support users on multiple platforms. Operating system nunchine access ayyelaga undali. It should support users from multiple locations. It should support multilingual users. It should support users on various payment systems. It should support multiple service sectors. Foolproof disaster management mechanism. So idanta
పాయింట్స్ ఇవన్నీ మనం రాయాలి. సో లాగిన్ సినారియోస్ అనేవి మీ ఇష్టం, మీరు ఎలా పెట్టుకుంటారు అనేది. సో సమ్ ఆఫ్ ది వెబ్ అప్లికేషన్స్ ఎలా అంటే, సో ఒక మినిమం ఒక క్యాప్స్ ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్ ఉండాలి, డాట్ ఉండాలి, అలా ఇట్ డిపెండ్స్ ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎలా ఉండాలి. వేరే ఫర్గౌట్ పాస్వర్డ్ నొక్కితే దాన్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలి. సో అవంతా కూడా మనకి GUI అండ్ ఫంక్షనాలిటీ. వేరే సెక్యూరిటీ, వెన్ లాగ్డ్ ఇన్ యూజర్ కాపీ URL అండ్ పేస్ట్ న్యూ బ్రౌజర్ విండో, ఇట్ షుడెంట్ రీడైరెక్ట్ టు ద లాగిన్ పేజ్. సో ఇది వన్ ఆఫ్ ది సెక్యూరిటీ. సో ఇక్కడ మనకి ఏంటంటే పాస్వర్డ్ ప్రెస్ చేసినప్పుడు అది డాట్స్లో వస్తుంది. సో ఆ డాట్స్లో ఉన్న డేటాని కాపీ పేస్ట్ చేసి వేరే నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తే అది ఆ పాస్వర్డ్ని చూపించకూడదు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సెక్యూరిటీ రీజన్స్ అన్నట్లు. సో ఇలా ఏదన్నా మనకు ఒక వ్యాలిడేషన్ అండ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని ఒక పర్టికులర్ కేస్ గురించి అడిగినప్పుడు మనం వీటి గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో బేసిక్గా CO3, CO4 నుండి సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఇవే. సో ఐ థింక్ దిస్ మేడ్ సమ్ సెన్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వర్క్స్ ఆఫ్టర్ కాలేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.